గుడ్ ఈవినింగ్ నెల్లూరు. సింహపురి యూత్ పవర్ అదిరిపోయింది. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా నెల్లూరు వాళ్ళు ఉంటారు. నెల్లూరు భూమిలోనే ఒక స్పెషల్ పవర్ ఉంది. బిజినెస్లు స్టార్ట్ చేస్తాం మీ డిఎన్ఏలో ఉంది. మీరు ఉద్యోగాలు అడిగారు, మీరు 100 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి ప్రతి నెల్లూరియన్లో ఉంది. ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది. దాని పేరేంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు. ఏంటది? బ్యాండేజ్ బబ్లు. దాంట్లో యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్టర్ భారతిరెడ్డి గారు. ఏకంగా ప్రొడ్యూసర్ ఐపాక్. భాస్కర్ అవార్డులు గెలిచేసింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డులు కూడా అప్లై చేశారంట. మనం చూసాం గులకరాయి స్పెషల్ ఎఫెక్ట్లు. పాపం ముఖ్యమంత్రి గారు తగిలిందంటే అక్కడ బస్ పైన ఉన్న వాళ్ళందరిలాగా బాల్ బౌన్స్ అయినట్టు ఇటు నుంచి వెళ్ళింది. ఇక్కడున్న యువతకు అందరికీ ఒక మాట చెప్పాలి. ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యలో ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. మీ అందరు తెలుసు 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది. అదే అసెంబ్లీలో ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చట్టం తీసుకొచ్చాం. మనం ఈరోజు చూస్తున్నాం. కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో మోటార్ సైకిల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏకంగా మీరు వాడే షామీ ఫోన్లు కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టీసీఎల్ టీవీ అదే విధంగా మీరు చూస్తే మెట్రో బోగీలు తయారు చేసే ఆల్స్ట్రామ్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి 16 లక్షల కోట్లలో ఎంఓయూలు కుదిరించుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్ళాం. 5 సంవత్సరాలు 6 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది నేను చెప్తాం కాదు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్యలో లేరు, కానీ ఆనాడు శాసన మండలిలో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించామని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి. మనం ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా. ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బూమ్ బూమ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటది? 3 క్యాపిటల్స్ 9 గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఆగండి, ఇంక లిస్ట్ ఉంది. మర్చిపోయా. కోడికత్తి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ గుల్కరాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు. మనందరం చూసాం. పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా. ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లూలు అనేది అతిపెద్ద రీటైలర్. అది మన విశాఖపట్నాన్ని తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు. ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు. దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్బిసి కూడా తెలంగాణకి పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సభముగా నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మీరు 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైకాపా పార్టీకి ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉపాధి తీసుకొచ్చారా?
ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? ఈ మీటింగ్ వచ్చే ముందలా తమ్ముడు బాగా చూపిస్తున్నాడు, ఇలా 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 అని. ట్రేడ్ మార్క్ కదా, ఏమి తీసుకురాలని ఆయన చెప్తున్నాడు. అబ్బా, నేను ఈ మీటింగ్ వచ్చే ముందలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే ఆయన మాట చెప్పారు. ఆనాడు డిఆర్డీఓ 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి నెల్లూరులో పెట్టడానికి సిద్ధంగా ఉంది. కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మంత్రి గారు టైం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి, డిఫెన్స్ మంత్రి గారు పలానా రోజు ఫ్రీగా ఉన్నారు, మీరు రాండి సార్, శంకుస్థాపన వేస్తామంటే, నేనెందుకు రావాలి, ముందర నా టైం తీసుకోవాలి, నేను చెప్పిన టైంకి డిఫెన్స్ మంత్రి రావాలని చెప్పాడంట. 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మీరందరూ అక్కడ చూడండి. వెనక స్లైడ్ తీయబ్బా, వెనకాల స్లైడ్కి వెళ్ళమ్మా, వెనకాల స్లైడ్కి వెళ్ళమ్మా, దాని ముందల్ది. ఇది చూడండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. నెల్లూరుకి చూడండి, సెంకార్ప్ తీసుకొచ్చాం, ఫోన్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం, టాటా లాంటి ఉన్నత పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏం తమ్ముడు మళ్ళీ మార్చినావు, నాకని స్పీడ్ ఉన్నాను, 2 నిమిషాలు ఓపిక పడి బిడ్డ. సింహపూరి యూత్ కదా, అరే వెనకాలేబా, ఏం చేస్తున్నావు, తగ్గేదేలే. పాజ్, చేయి తీసేయి మౌస్ నుంచి, చేయి అమ్మా, చిన్న చేయి మౌస్ నుంచి. థ్యాంక్ యూ. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. రాజధానిలు తీసుకెళ్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. ఆనాడు ఒక్కొక్క జిల్లాకి పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేశాం. ఇక్కడున్న యువకులందరినీ ఆలోచించమంటున్నా. ఒక ప్రిజనర్ ఎన్నికల ముందర ఏం చెప్పాడు, మెగా డిఎస్సి ద్వారా 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఇంకో పక్కన ప్రతి ఏడా కానిస్టేబుల్ పోస్టులన్నీ విడుదల చేసి అన్ని కానిస్టేబుల్స్ అవసరమైన మేరకు ఫిల్ చేస్తున్నాడు, అది చేయలేదు. ఒక్క అవకాశం అడిగారు, మీరు ఆ మాయ మాటలు పడిపోయారు. ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితి తల్లి. అందుకే తల్లి, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మద్దు. 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఎలా అభివృద్ధి చేశారో మనందరం చూసాం. నారాయణ గారి నాయకత్వంలో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు సిటీ రూపురేఖలు మార్చాం, భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చాం, నిరుపేద కుటుంబాలకి దాదాపు 20,000 ఇళ్లు కట్టి వాళ్ళకి అందజేశాం. నారాయణ గారి నాయకత్వంలో 43,000 ఇళ్లకి ఆనాడు శంకుస్థాపన కూడా వేశాం. కనీసం భూగర్భ డ్రైనేజ్ ఉన్న పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. యువత అందరికి హామీ ఇస్తున్నా, ఒకే ఒక నెల ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం డిఎస్సి పైన ఉంటుంది. మా లక్ష్యం ఒకటే, ఉద్యోగాల కల్పన. అందుకే మేము ఇచ్చిన మొదటి హామీ, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు యువకులందరూ ఆలోచించాలా, 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ జాబ్ కావాలా, లేదంటే 50,000 రూపాయలు నెలకి వచ్చే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ జాబ్ కావాలా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఇక్కడున్న యువకులను ఆలోచించమంటున్నా. నెల్లూరుకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సమర్థవంతమైన నాయకుల్ని గెలిపించండి. తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన నాయకులు గెలిపించండి. నెల్లూరుకి పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఇది హలో లోకేష్ కార్యక్రమం.
మీ దగ్గర నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చా. ఇది ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, ఇది మొనలాగ్ కాదు, డైలాగ్. చర్చ జరగాలి. ఎందుకంటే నాకు పరదాలు కట్టుకుని తిరుగుతాం అలవాట్లేదు, పరదాలు కట్టుకుని తిరుగుతాం అలవాట్లేదు. నేరుగా మాట్లాడాలి, మీకున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలనేది నా ఆలోచన. ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం ప్రారంభించవలసిన పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.